నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేయటం జరుగుతుంది. దానిలో మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం. దీన్ని మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం అంతా కెమికలైజేషన్ తిండి తింటున్నాము. కూరగాయలు కానించి ఆకుకూరలు కానించి కూడా కెమికల్స్ ఎక్కువగా బాడీలో కూరగాయల రూపంలో వాటి రూపంలో తీసుకుంటున్నాం. దాంతోపాటు ఫంక్షన్స్లో కూడా ఎక్కువ అజినోమోటో ఇట్లాంటి టేస్టింగ్ సాల్ట్ ఇట్లాంటివన్నీ కూడా మనం తెలియకన్నా కూడా తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ టాక్సిల్స్ అన్నీ మనకి బయటికి నెట్టబట్టడానికి లివర్ మీద ఎక్కువ భారం మనం ఇస్తున్నాం. అది లివర్ మీద ఒక భారాన్ని మనం తగ్గించడానికి ప్లస్ మన ఏదైతే మందులు రోజువారీగా కొంతమంది థైరాయిడ్ కానీ షుగర్ కానీ వేరే వేరే ప్రాబ్లమ్స్ కానీ చాలా విధాలుగా ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ వాడుతూ ఉంటారు. ఆ ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల కూడా లివర్ మీద లోడ్ పడి ఫ్యాటీ లివర్గా ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్గా లివర్ మీద లోడ్ పడటం వల్ల జరుగుతుంది. అది ఎవరూ చేయలేని పరిస్థితి. దానికి మన ఇంటి దగ్గర ఉన్న హోమ్ రెమెడీగా మా గురువుల ద్వారా నేను నేర్చుకున్న వైద్యాన్ని మీకు అందజేస్తున్నాను. ఇది నేల ఉసిరి అంటారండి. పల్లెటూరులో ప్రతి వాళ్ళకి తెలుస్తాయి. చాలామంది నేల ఉసిరి అంటే ఉసిరి చెట్టు పట్టుకొచ్చి ఉసిరి అని అడుగుతారు. పల్లెటూరులో ప్రతి వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఈ నేల ఉసిరి అంటే చిన్న చిన్న ఉసిరికాయల్లో ఉంటాయండి. ఇలా చిన్న చిన్న ఉసిరికాయలుగా ఉంటాయి. కూడా ఒక 2 feet హైట్ వరకు పెరుగుతాయి. కొన్ని ఇట్లా ఉంటాయి మొక్కలండి. ఈ సమూలం వేలు కూడా కడిగేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించేసి దీన్ని ఓ పిడికెడు మనకి నేల ఉసిరిని తీసుకుని దీన్ని ఒక 3 మిరియాలు జోడించి మెత్తగా మనం నూరుకుని దాన్ని ఒక అర గ్లాసు వరకు మరిగించి ఫిల్టర్ చేసుకుని ఆ నీటిని మనం తాగాలి. ఇది లివర్ డీటాక్సిఫికేషన్ అంటారు. లివర్లో ఉన్న వ్యర్థాలని మనం బయటికి నెట్టడం అంటారు. మనకు తెలియకన్నా ఎటువంటి జాండీస్ ఇలాంటి సమస్యలు ఏదైనా వచ్చినా కూడా మనకు తెలియకన్నానే ఈ సింగిల్ హర్బ్ ద్వారా మనకి తగ్గుతుంది. దాంతోపాటు మనం నెలకోసారి చేయటం వల్ల లివర్ మీద పడే లోడుని ఎప్పటికప్పుడు మనం తీసుకోవచ్చు. మనం కాకపోతే ఇలా నేల ఉసిరిని డికాషన్ రూపంలో తీసుకున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఆ రోజు మట్టుకి కొంచెం చప్పిడి పచ్చం చేయాలి. మజ్జిగన్నంతో భోజనం తినాలి. ఒకసారి తిన్నా, 2 సార్లు తిన్నా, 3 సార్లు తిన్నా మజ్జిగన్నంతో భోజనం తినాలి. కొంతమంది మజ్జిగన్నంతో భోజనం అంటే నీరసంగా ఉన్నది అంటారు. అలాంటి వారు కొన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. జామకాయ, యాపిల్ ఇట్లా ఏదైనా ఫ్రూట్స్ మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మజ్జిగన్నంతోనే భోజనం చేయాలి. చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఈ నెల మొత్తం తీసుకున్న వ్యర్థాలన్నీ లివర్ నుంచి డీటాక్సిఫై అవుతాయి. ఈ విధంగా మనం లివర్ని క్లీన్ చేసుకుంటాం వలన మనకి ఎన్నో రకాల రుగ్మతలు రాకన్నా మనం ఫస్టే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ముందు లివర్కే మెడిసిన్ ఇస్తాము. ముందు లివర్ కరెక్ట్గా ఫిల్టరైజేషన్ అంతా చేసుకుంటేనే అన్ని భాగాలు హెల్తీగా ఉంటాయి. అందు గురించి ఇది లివర్ డీటాక్సిఫికేషన్ అంటారు. ఇది దొరకని వాళ్ళు నేల ఉసిరి చూర్ణం మార్కెట్లో దొరుకుతుందండి. వాళ్ళు 1 టీ స్పూను నిండుగా తీసుకుని దానికి కూడా 3 మిరియాలు దంచి దాంట్లో వేసి డికాషన్ చేసుకుని అర గ్లాస్ వరకు డికాషన్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని దాన్ని తీసుకుంటాం వలన కూడా అదే బెనిఫిట్ ఉంటుంది. దొరికిన వాళ్ళు పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఈ నేల ఉసిరిని ఈ విధంగా కలుపు మందులు కొట్టలేని ప్లేస్ నుంచి కలెక్ట్ చేసుకుని శుభ్రంగా ఈ విధంగా నేల ఉసిరిని ఉపయోగించుకోవడం వలన మనకి వచ్చే రుగ్మతలు అన్నింటినీ కూడా ముందు లివర్ నుంచే వస్తాయి. అది ఫిల్టరైజేషన్ కరెక్ట్గా అయితే మనం ఇచ్చినవన్నీ కూడా ఫిల్టరైజేషన్ కరెక్ట్గా అయితే లివర్ని డీటాక్సిఫికేషన్ ఇలా చేసుకుంటే మనకి వచ్చే కొత్త సమస్యలు రాకుండా మనం ఆపుకోవచ్చు. ఈ విధంగా మనం లివర్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే కొత్త రుగ్మతలు కొత్త జబ్బులు రాకుండా కూడా మనం ఆపుకోవచ్చు. దీనివల్ల అరుగుదల శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఎవరైతే క్రానిక్గా థైరాయిడ్, షుగరు ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడతారో వాళ్ళు కూడా ఇలా నేల ఉసిరిని నెలకొకసారి తీసుకుంటాం వలన
ట్యాబ్లెట్ కన్జంప్షన్ కూడా పెరగకన్నా కూడా ఉండటం నేను గమనించాను. ఇలా సింగిల్ హర్బ్తో మనం ఇంటి దగ్గర ఈజీగా నెలకొకసారి ఈ ఖాళీ సమయంలో చేసుకుంటూ ఉంటే, సండే రోజున చేసుకుంటే బెటర్గా ఉంటుంది. లేదు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ కషాయం తాగి ఆ రోజున మజ్జిగన్నంతో భోజనం చేసి రూట్స్ తీసుకుంటే కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దీనివలన మనకి బాడీలో ఎక్కువ గ్యాసెస్ పెరగకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క లివర్ డిటాక్సిఫికేషన్ అందరూ చేసుకోవాలని ఆశిస్తూ ఈ యొక్క హర్బ్ని మీరు అందరూ కూడా గమనించండి. ఇది తెలియకనే కుండీల్లోనే వస్తాయి, ప్లస్ పొలం గట్ల మీద, పార్కుల్లోని అన్ని చోట్ల కూడా వస్తాయి. ఎక్కడి నుంచైనా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కలుపు మందులు కొట్టిన ప్లేస్లో కలెక్ట్ చేసుకోవద్దు. ఈ విధంగా చిన్న ఉసిరికాయల మాదిరిలో ఉంటాయి. ఇలా చేసుకోవడం వలన మొత్తం బాడీని మనం హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా నేల ఉసిరిని అందరూ కూడా గమనించండి. ఈ ఫోటో రూపంలో కూడా చూపిస్తారు. తర్వాత మీకు అవకాశం ఉన్నప్పుడు ఇది దంచి డికాషన్ చేసి ఫిల్టర్ చేసి కూడా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా పూర్వీకులు నెలకొకసారి ఈ విధంగా మన లివర్ని శుభ్రపరుచుకునేవారు. ఈ విధానం చాలా మంచి విధానం. ఈ విధంగా చేయటం వలన కొత్త జబ్బులు రాకన్నా కూడా 60 సంవత్సరాలు వచ్చినా 80 సంవత్సరాలు వచ్చినా ఈ విధంగా కాపాడుకునేవారు. ఈ విధంగా చేసుకుని మీ ఇంటి దగ్గర వాడుకుంటూ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళకైతే ఒక టీ స్పూను ఈ విధంగా చేసిన డికాషన్ని ఎర్లీ మార్నింగ్ పట్టించి మనం లివర్ని హెల్తీగా ఉంచవచ్చు. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ఈ లివర్ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఇలా పిడికెడు నేల ఉసిరి సమూలం కూడా పనిచేస్తాయి, వేళ్ళు కూడా పనిచేస్తాయి. శుభ్రం కడుక్కొని దాన్ని చిన్న ముక్కల కింద కత్తిరించుకుని మీరు 3 మిరియాలు యాడ్ చేసి మన రోట్లో మెత్తగా నూరుకుని ఒక గ్లాసు నీళ్లు, దీన్ని 1/2 గ్లాసు వరకు మరిగించుకోవాలి. చిన్న మంట మీద మరిగించుకుని 1/2 గ్లాసు వచ్చిన కషాయాన్ని ఫిల్టర్ చేసుకుని దాన్ని స్లోగా తాగిన తర్వాత 1 గంట వరకు మీరు ఏం తినకూడదండి. మంచినీళ్ళు తాగొచ్చు, ఏం పర్వాలేదు. తాగాలనుకుంటే గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు. కానీ 1 గంట వరకు ఎటువంటి పదార్థం తీసుకోకూడదు. మీరు డైలీ వాడుకునే ఏదైనా మందులు ఉంటే ఇవి వాడుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. ఇది న్యాచురల్ రెమెడీ. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్న రెమెడీ ఇది. మా గురువుగారి ద్వారా నాకు ఇలా ఎంతోమంది పేషెంట్స్కి మేము లివర్ని ఇలా డీటాక్సిఫై చేస్తాము. ఇది చాలా మంచి విధానం అండి. ఈ విధంగా వాడుకుని మనం ప్రతి మంత్ కూడా మనం లివర్ని డీటాక్సిఫై చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం చేసుకోవాలి. ఈ విధంగా 1 రోజు నుంచి 3 రోజులు కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే వాళ్ళు ఇంకా బెటర్గా ఉంటుంది. అట్లీస్ట్ 1 రోజైనా ఈ విధంగా చేసుకుని లివర్ని హెల్తీగా కాపాడుకుంటారని ఆశిస్తూ ఈరోజు నేను సెలవు తీసుకుంటాను.